Yes. Next area is how to identify a tense of a sentence. So a sentence will be given. You have to identify its tense. ఏ టెన్స్లో ఉందో మీరు దానిని కనుక్కోగలగాలి. సో చూడండి, సాధారణంగా ఏదైనా ఒక సెంటెన్స్ యొక్క టెన్స్ని ఐడెంటిఫై చేయాలి అంటే ఆ సెంటెన్స్లో ఉండేటువంటి వర్బ్ దగ్గరికి వెళ్ళాలి. సో మనం వర్బ్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలనో క్లారిటీ తీసుకున్నాం కదా. సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేసేది మనకు క్లారిటీ ఉంది కదా. సో వర్బ్ని ఐడెంటిఫై చేయాలి. వర్బ్ను ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ వర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఉందా, పాస్ట్ టెన్స్లో ఉందా, లేదా ఫ్యూచర్ టెన్స్లో ఉందా అనేటువంటిది మనకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ప్రజెంట్ టెన్స్లో ఉంటే వర్బ్ ఎలా ఉంటుంది, పాస్ట్ టెన్స్లో ఉంటే వర్బ్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ టెన్స్లో ఉంటే వర్బ్ ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద ఇంకొంచెం క్లారిటీ మనం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. మనం వర్బ్ యొక్క కాంజుగేషన్ని 3 ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ మీద మీకు క్లారిటీ వచ్చింది కదా. V1, V2, V3. సో V1 ఉందే, ఆ V1 అనేటువంటి వర్బ్ సెంటెన్స్లో కనపడింది అంటే అది ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్లు ఆ టోటల్ సెంటెన్స్ అంతా కూడా. సో V1 మనం బేస్ ఫామ్ అని చెప్పి ఉన్నాం. V1 బేస్ ఫామ్ అని చెప్పి ఉన్నాం. సో V1 బేస్ ఫామ్ సెంటెన్స్లో కనపడినా లేదా ఈ V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడప్ అయి ఉన్నా అప్పుడు ఆ సెంటెన్సు ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్లుగా భావించాలి. చూడండి, ఇక్కడ నేను ఒక సెంటెన్స్ రాస్తున్నా. సో ఐ లైక్ టీచింగ్ అనేటువంటి ఒక సెంటెన్స్ రాసిన. సో ఒకవేళ ఐని తీసేసి ఇక్కడ లైక్ అనేటువంటి పదం ఉంది కదా, ఈ లైక్ అనేటువంటిది బేస్ ఫామ్లో ఉంది. లైక్, లైక్డ్, లైక్డ్. సో లైక్ అనేటువంటిది బేస్ ఫామ్లో ఉంది కాబట్టి టోటల్ సెంటెన్స్ అంతా కూడా ఏ టెన్స్లో ఉంది అంటే ఏం చెప్పాలి, ప్రజెంట్ టెన్స్లో ఉంది అని చెప్పాలి. ఒకవేళ ఐని తీసేసి నేను ఒక నౌన్ని రాస్తున్నా. సో కిరణ్ లైక్స్ సో మ్యాథమెటిక్స్ ఆర్ మ్యాథ్స్ అనేటువంటి ఒక షార్ట్ ఫామ్ని నేను రాస్తున్నా, మ్యాథమెటిక్స్కి షార్ట్ ఫామ్ని. ఓకే, సో కిరణ్ లైక్స్. సో ఇక్కడ సబ్జెక్టు మారిపోయినప్పుడు వర్బ్కి ఏం యాడ్ చేసినాం మనం, ఎస్నే యాడ్ చేసినాం. అంటే ఈ ఫామ్లో ఉన్నా లేదా ఈ ఫామ్లో ఉన్నా అప్పుడు ఆ సెంటెన్సు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది లేదా ప్రజెంట్ టెన్స్లో ఉంది అనేటువంటి విషయాన్ని మీరు కనిపెట్టాలి. ఓకే, అలా కాకుండా కిరణ్ స్థానంలో అబ్బాయి కాబట్టి నేను హీ పెడతా. సో హీ లైక్స్ మ్యాథ్స్. సో ఓహో, సో మనకు సంబంధించినటువంటి ఫస్ట్ పర్సన్ రిప్రజెంటేషన్ లేదా ఈవెన్ సెకండ్ పర్సన్ రిప్రజెంటేషన్, ఈవెన్ ప్లూరల్ రిప్రజెంటేషన్ ఏదైనా వచ్చినా కూడా మనకు బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఉంటుంది. థర్డ్ పర్సన్ సింగులర్ రిప్రజెంటేషన్ ఏదైనా సబ్జెక్టు స్థానంలో వచ్చింది అంటే అప్పుడు వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం ప్రజెంట్ టెన్స్లో భాగంగా. ఎనీహౌ ఇక్కడ ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థం కాకపోయినా పర్లే. సో బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఉన్నా లేదా బేస్ ఫామ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడప్ చేయబడి ఉన్నా అప్పుడు అది ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్లుగా మనం భావించాలి. సో ఇది మెయిన్ వర్బ్కు సంబంధించింది. సో ఇక వర్బ్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ బీయింగ్ వర్బ్స్ అని కొన్ని ఉన్నాయి కదా. సో అందులో భాగంగా యామ్ వచ్చినా లేదా ఈజ్ వచ్చినా లేదా ఆర్ వచ్చినా ఇవి ప్రజెంట్ టెన్స్ యొక్క రిప్రజెంటేషన్స్. ఇచ్చినటువంటి సెంటెన్స్లో యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వచ్చింది అంటే అది ఆ సెంటెన్స్ అంతా కూడా ఏ టెన్స్లో ఉన్నట్లు, ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్లు. ఒకవేళ ఇచ్చినటువంటి సెంటెన్స్లో హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఉంది అనుకో, సో అది కూడా ప్రజెంట్ టెన్స్కు సంబంధించినటువంటి రిప్రజెంటేషనే. సో ఇచ్చినటువంటి సెంటెన్స్లో డూ కానీ డస్ కానీ ఉన్నా అది కూడా ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్లుగానే. చూడండి, నేను మెయిన్ వర్బ్స్ మరియు హెల్పింగ్ వర్బ్స్ లేదా ఆక్సిలరీ వర్బ్స్ సో వివి ఉన్నట్లయితే సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో ఐడెంటిఫై చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఏదైనా ఒక సెంటెన్స్లో యాము ఈజో ఆర్లలో ఏదో ఒకటి ఉన్నా V1 బేస్ ఫామ్లో కానీ V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ అంటే వర్బ్ను ఐడెంటిఫై చేసిన తర్వాత వర్బ్ దగ్గరికి వెళ్ళండి. ఆ వర్బ్ను బట్టి మీరు ఆ సెంటెన్స్ యొక్క టెన్స్ని ఐడెంటిఫై చేయగలగాలి. మెయిన్ వర్బ్ బేస్ ఫామ్లో ఉన్నా దానికి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడప్ చేయబడి ఉన్నా లేదా ఇచ్చినటువంటి సెంటెన్స్లో సబ్జెక్టు తర్వాత వర్బ్ హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఉన్నట్లయితే లేదా డూ కానీ డస్ కానీ ఉన్నట్లయితే అంటే ఈ రకమైనటువంటి వర్బ్ ఫార్మేషన్ మీకు సెంటెన్స్లో కనపడింది అంటే టోటల్గా సెంటెన్స్ ఏ టెన్స్లో ఉన్నట్లుగా మీరు ఐడెంటిఫై చేయాలి అంటే ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్లుగా ఐడెంటిఫై చేయాలి. ఇక పాస్ట్ టెన్స్కు సంబంధించింది ఏంటి అంటే సో మెయిన్ వర్బ్ V2 ఉంటుంది. V2 అంటే ఏదైనా ఒక బేస్ ఫామ్కి డి కానీ ఈడి కానీ కలిపి రెగ్యులర్ వర్బ్ అయితే దాని యొక్క పాస్ట్ ఫామ్ని అందిస్తాం, V2ని అందిస్తామని మనము కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్లో డిస్కస్ చేసి ఉన్నాం కదా. సో V2 కనపడినట్లయితే ఆ సెంటెన్స్
పాస్ట్ టెన్స్లో ఉన్నట్లుగా మనం భావించాలి. వీటూనే కాదు, సో వాజ్, వర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్స్ లేదా వర్బ్స్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ బీయింగ్ రిప్రజెంట్ చేసేటువంటి ఈ వర్బ్స్ కనపడినా కూడా ఆ సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉన్నట్లుగానే భావించాలి. అదేవిధంగా సో ఎస్ డిడ్ అనేటువంటి పదం కనపడినా లేదా హ్యాడ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ కనపడినా ఓవరాల్గా ఆ సెంటెన్సు మనకు పాస్ట్ టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. పాస్ట్ టెన్స్ రిప్రజెంటేషన్కి వర్బ్ దగ్గరికి వెళ్తానే వర్బ్ డి కానీ ఈడి కానీ లేదా ఒకవేళ ఇర్రెగ్యులర్ వర్బ్ అయితే ఏదైనా ఒక వొవెల్ను చేంజ్ చేయడం వల్ల ఇర్రెగ్యులర్గా అసలు చేంజ్ కాకుండానో ఇట్లా రకరకాలుగా వర్బ్ కనపడుతుంది కదా. సో ఆ మెయిన్ వర్బ్ అనేటువంటిది V2 ఫామ్లో ఉంటేది పాస్ట్ టెన్స్ అని, వాజ్ కానీ వర్న్ కానీ కలిగి ఉంటే అప్పుడు కూడా అది పాస్ట్ రిప్రజెంటేషనే అని, హ్యాడ్ ఉన్నా డిడ్ ఉన్నా కూడా ఏదైనా ఒక సెంటెన్స్లో అది పాస్ట్ రిప్రజెంటేషన్గానే మనం భావించాలి. ఫ్యూచర్ టెన్స్ని మనం ఐడెంటిఫై చేయాలి అంటే సో ఇచ్చినటువంటి సెంటెన్స్లో విల్ కానీ లేదా షెల్ కానీ సో రిమైనింగ్ మోడల్ వర్బ్స్ ఉన్నాయి. సో ఆ మోడల్ వర్బ్స్ ఏవైనా ఉండి వాటి తర్వాత V1 బేస్ ఫామ్లో ఉంటే అప్పుడు ఆ సెంటెన్సు మనకు ఫ్యూచర్ టెన్స్లో ఉన్నట్లుగా భావించాలి. ఓకేనా. సో వర్బ్ని ఐడెంటిఫై చేసి వర్బ్ని బేస్ చేసుకుని మనం ఆ సెంటెన్స్ యొక్క టెన్స్ ఏందో ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు ఏదైతే నేను డిస్కస్ చేసినానో దాన్ని కన్క్లూడ్ చేస్తూ సో 12 రకాల టెన్సెస్ ఉన్నాయి కదా. సో ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్ లేదా పాస్ట్ సింపుల్. సో పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్లో సింపుల్ ఫ్యూచర్ లేదా ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మొత్తానికి ఒక్కొక్క దాంట్లో 4 లెక్కన 3 టెన్సులు ఉన్నాయి. 3 4ల 12 సబ్ డివిజన్స్ మనకు కనపడతాయి. మనం చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని క్లియర్గా ఎదుటి వ్యక్తికి చెప్పడానికి ఇవి చాలా సహాయం చేస్తాయి. వాటి యొక్క స్ట్రక్చర్ని నేను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఆ టెన్స్ని ఐడెంటిఫై చేయడంలో భాగంగా సో స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి. సో ప్రజెంట్ సింపుల్. సో ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? ప్రజెంట్ టెన్స్కి సంబంధించినవి ప్రజెంట్ టెన్స్. సో ఈ స్లైడ్ దేనికి సంబంధించింది? పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి స్లైడ్. సో ఇది దేనికి సంబంధించింది? ఫ్యూచర్ టెన్స్కి సంబంధించినటువంటి స్లైడ్. ఓకేనా. సో ఇప్పుడు ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ 3 టెన్సులు మరియు ఒక్కొక్క దాన్ని తిరిగి 4 రకాలుగా చేశారు. మొత్తం ఎన్ని రకాల టెన్సెస్ ఉన్నాయి అంటే 12 రకాల టెన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ప్రజెంట్ సింపుల్ లేదా సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఓకే, ఇందులో మొదట సబ్జెక్టు నేను ఐ టీచ్ ఇంగ్లీష్. సో ఐ ఇది ఒక యాక్షన్ని పర్ఫామ్ చేసేటువంటి ప్రొనౌన్ కదా. సో కాబట్టి ఇది సబ్జెక్ట్. టీచ్ ఇక్కడ ఒక సింగులర్ సబ్జెక్ట్, ఫస్ట్ పర్సన్ సింగులర్ ఉంది కదా. సో కాబట్టి ఇది దీనికి అనుగుణంగా వర్బు V1 బేస్ ఫామ్లో వచ్చింది. ఇది ప్రజెంట్ టెన్స్ బేస్ ఫామ్ ఇది. సో నేనేం టీచ్ చేస్తా? సో నేను చేసినటువంటి పని యొక్క ప్రభావాన్ని రిసీవ్ చేసుకునేటువంటి ప్రయత్నం ఇంగ్లీష్ అనేటువంటి సబ్జెక్టు చేస్తుంది కదా. సో కాబట్టి ఇంగ్లీష్ అనేటువంటిది ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అవుతుంది. ఒకవేళ ఐ స్థానంలో నేను ఏదైనా థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్ని పెట్టినాను అనుకోండి, లేదా థర్డ్ పర్సన్ సింగులర్ నౌన్ని పెట్టినాను అనుకోండి, అప్పుడు ఇదేమవుతుంది అంటే టీచర్స్ అని అవుతుంది. సో హీ టీచర్స్ ఇంగ్లీష్. ఓకే. సో ఐ టీచ్ ఇంగ్లీష్, హీ టీచర్స్ ఇంగ్లీష్. సో ఇక్కడ టీచ్ కానీ టీచర్స్ కానీ, ఇక్కడ టీచ్ అనేటువంటిది బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, టీచర్స్ అనేటువంటిది బేస్ ఫామ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం. ఏదైనా ఒక బేస్ ఫామ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఎప్పుడు యాడ్ చేస్తామంటే ముందు వైపున ఉండేటువంటి సబ్జెక్ట్ సింగులర్ రిప్రజెంటేషన్, థర్డ్ పర్సన్ సింగులర్ రిప్రజెంటేషన్ అంటే మాట్లాడుతున్నటువంటి స్పీకర్ కానీ వింటున్నటువంటి లిజనర్కు కానీ సంబంధం లేనటువంటిది ఏదైనా సబ్జెక్టు స్థానంలో సింగులర్ ఫామ్లో వచ్చింది అంటే అప్పుడు మెయిన్ వర్బ్కి మనం ఎస్ కానీ ఈఎస్ కానీ ప్రజెంట్ టెన్స్లో భాగంగా యాడప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఓకే, రైట్. సో నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ప్రజెంట్ కంటిన్యూస్కే మరి ఒక పేరు ఏంటి అంటే ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్. సో సబ్జెక్ట్ యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వచ్చి సో V1 ఏదైతే మనం బేస్ ఫామ్ అనుకున్నామో దానికి ఐఎన్జీ ఇంగ్ యాడ్ చేసి తర్వాత ఆబ్జెక్ట్ వచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రజెంట్ కంటిన్యూస్లో భాగంగా. ఓకే, ఇక్కడ చూడండి ప్రజెంట్ కంటిన్యూస్లో భాగంగా సో ఏదైనా ఒక సబ్జెక్టు తీసుకుంటున్నా, ఐకి అనుగుణంగా వచ్చేటువంటి హెల్పింగ్ వర్బ్ యామ్ వస్తుంది. సో ఐ యామ్ టీచింగ్ సో ఇంగ్లీష్ గ్రామర్. ఎస్.
సో ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్. ఓకే, ఇది ఏ టెన్స్లో ఉంది అంటే, సో ఓబుని చూడండి, ఓబు ఏఎం యామ్ ఉంది అంటే మనం చెప్పుకున్నాం కదా, యామ్ ఈజ్ ఆర్లలో ఏ ఒక్కటి ఉన్నా అది ప్రజెంట్ టెన్స్ యొక్క రెఫరెన్స్ అని. సో యామ్తో పాటుగా V1కి అంటే బేస్ ఫామ్కి ఐఎన్జీ ఇంగ్ కలపబడి ఉంటే, V1 + ING ఉంటే ఇది కంటిన్యూస్. యామ్ అనేది ప్రజెంట్, ఇది కంటిన్యూస్. కాబట్టి టోటల్గా ఈ సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ లేదా ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్లో ఉంది అని అర్థం అనమాట. ఒకవేళ నేను ఇక్కడ హీ అనేది పెట్టినాను అనుకో, యామ్ ప్లేస్లో ఈజ్ వస్తుంది. ఒకవేళ నేను దే అని పెట్టినాను అనుకో, ఆర్ వస్తుంది. హీ ప్లేస్లో నేను కిరణ్ని పెట్టినాను అనుకో, ఈజ్ వస్తుంది. సో దే ప్లేస్లో కిరణ్ అండ్ త్రిషు 2 పేర్లు పెట్టినాను అనుకోండి, అప్పుడు ఆర్ వస్తుంది. అంటే సబ్జెక్టు సింగులర్ అయితే వర్బ్ ఎలా ఉంటుంది, సబ్జెక్టు ప్లూరల్ అయితే వర్బ్ ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని మీరు తెలుసుకోగలిగినట్లయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంతకుముందు మనం సబ్జెక్ట్ ఐడెంటిఫికేషన్లో భాగంగా సబ్జెక్టు సింగులర్ అయినప్పుడు, సబ్జెక్టు ప్లూరల్ అయినప్పుడు సో ఓవరాల్గా వర్బ్ దానికి అనుగుణంగా మారుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పి ఉన్నాం కదా, అది ఒక్కసారి గమనించండి. ఇక ప్రజెంట్ పర్ఫెక్ట్లో అయితే సో ఇక్కడ సబ్జెక్టు స్థానంలో నేను ఐ రాస్తున్నా. సో హ్యాజ్ హ్యావ్లలో ఐకి అనుగుణంగా ఐ హ్యావ్, సో ఐ హ్యావ్ టాట్ క్వశ్చన్ నెంబర్ 18 ఫర్ 10th class aspirants. సో 10th class స్టూడెంట్స్ అని చెప్పిన అనమాట. సో ఐ హ్యావ్ టాట్ క్వశ్చన్ నెంబర్ 18. సో ఇది ఏ టెన్స్లో ఉంది, ఇది సబ్జెక్టు, హ్యావ్ అనేటువంటిది ఐకి అనుగుణంగా వచ్చింది కాబట్టి హ్యాజ్ హ్యావ్ ఉన్నట్టయితే అది ప్రజెంట్ టెన్స్ యొక్క రిప్రజెంటేషన్ అని చెప్పి ఉన్నాం కదా. సో హ్యాజ్ హ్యావ్, సో ఇది ప్రజెంట్ టెన్స్. అండ్ దెన్ ఇక్కడ టీచ్ టాట్ V3 వస్తుంది. పర్ఫెక్ట్ టెన్స్లో మనకు V3 వస్తుంది. కేవలం ప్రజెంట్ పర్ఫెక్టే కాదు, పాస్ట్ పర్ఫెక్ట్లో అయినా ఫ్యూచర్ పర్ఫెక్ట్లో అయినా అన్నింటిలో కూడా V3 ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. అదే కంటిన్యూస్ టెన్స్లో ప్రజెంట్ కంటిన్యూస్లో అయినా V1 + ఇంగే ఉంటుంది. సో పాస్ట్ కంటిన్యూస్లో అయినా V1 + ఇంగ్, సో ఫ్యూచర్ కంటిన్యూస్లో అయినా కూడా V1 + ఇంగ్. అంటే ఏదైనా ఒక సెంటెన్స్లో V1 + ఇంగ్. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎక్కడ కనపడితే అక్కడ V1 + ఇంగే ఉంటుంది. సో కంటిన్యూస్ ఎక్కడ కనపడితే అక్కడ V1 + ఇంగే ఉంటుంది. రైట్ ఓకేనా. సో కంటిన్యూస్లో V1 + ఇంగ్ ఉంటుంది. అదే పర్ఫెక్ట్ టెన్స్లోకి వచ్చేసరికి V3 ఉంటుంది. ఓకేనా, రైట్, నో ప్రాబ్లం. రైట్, సో ఐ హ్యావ్ టాట్ క్వశ్చన్ నెంబర్ 18. సో షీ హ్యాస్ కంప్లీటెడ్ హర్ వర్క్. ఓకేనా, ఇక్కడ ఒక సెంటెన్స్ రాసిన షీ హ్యాస్ కంప్లీటెడ్ హర్ వర్క్. సో రాసినటువంటి సబ్జెక్ట్కి అనుగుణంగా ఇక్కడ హ్యాస్ తీసుకున్నాం, ఆ తర్వాత V3 తీసుకున్నాం. హ్యాజ్ హ్యావ్లలో ఏదో ఒకటి వస్తుంది. అంటే ముందు వైపున ఉండేటువంటి సబ్జెక్ట్ సింగులర్ అయితే హ్యాజ్ వస్తుంది, ప్లూరల్ అయితే హ్యావ్ వస్తుంది. కానీ ఒక ఐ సింగులర్ అయినప్పటికీ కూడా దాని పక్కన హ్యావే వస్తుంది. ఎనీ హ్యాస్ కానీ హ్యావ్ కానీ వచ్చింది అంటే అది ప్రజెంట్ టెన్స్ అని, దాని పక్కన V3 ఉన్నిందంటే అది పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ అని. హ్యాస్ కానీ హ్యావ్ కానీ వచ్చి V3 వచ్చింది అంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క రిప్రజెంటేషన్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో భాగంగా ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్ ఫార్ 5 hours. సో ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్ ఫర్ 5 hours. ఏదన్నా ఉండి తర్వాత ఏదన్నా ఉండి మొత్తానికి సబ్జెక్టు, ఆ తర్వాత హ్యాస్ కానీ హ్యావ్ కానీ వచ్చి, ఆ తర్వాత బీన్ వచ్చి, ఆ తర్వాత V1 + ఇంగ్ వచ్చింది అంటే అటువంటి సెంటెన్స్ దేంట్లో ఉంది అని చెప్తామంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది అని చెప్తాం. సో పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటిది పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఆల్రెడీ మనం పాస్ట్ కంటిన్యూస్ అని అంటే V1 + ఇంగ్ ఉంటుందని, పర్ఫెక్ట్ అంటే V3 ఉంటుంది అని. సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కూడా V1 + ఇంగ్ ఉంటుంది అనేటువంటి విషయం మీద కొంత క్లారిటీ తీసుకున్నాం. ఇక్కడ ఐ సప్లైడ్ గ్రామర్ అనుకుందాం. ఐ సప్లైడ్ గ్రామర్. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, V2 ఉంది, ఆ తర్వాత నేను ఏం సప్లై చేశానో నా యాక్టివిటీని ఏదైతే రిసీవ్ చేసుకునుందో సో ఆ రిసీవర్ ఆఫ్ యాక్షన్లో భాగంగా నేను ఆబ్జెక్ట్లో గ్రామర్ అని పెట్టి ఉన్నా. సో ఐ సప్లైడ్ గ్రామర్. సో హియర్ సో ఇది ఏ టెన్స్లో ఉంది, వర్బ్ దగ్గరికి రండి. ఈ వర్బ్ డి కానీ ఈడి కానీ కలిపినటువంటి పాస్ట్ ఫామ్. సో దీన్ని మనం V2 అని డిస్కస్ చేసినాం కదా. సో V2 వచ్చింది అంటే అది పాస్ట్ టెన్స్లో ఉన్నట్లుగా మనం భావిస్తాం అన్నమాట. ఓకే, సో ఇక రిమైనింగ్ వర్డ్స్, ఎక్స్ట్రా వర్డ్స్, అడిషనల్ వర్డ్స్ ఉంటాయి కానీ వాటిని మీరేం చూడాల్సిన పనిలే. సో ఇచ్చినటువంటి సెంటెన్స్ యొక్క టెన్స్ని ఐడెంటిఫై చేయాలి అంటే
ఆ సెంటెన్స్లో ఉండేటువంటి వర్బ్ ఫామ్ని లేదా వర్బ్ రూట్ని మీరు ఐడెంటిఫై చేయగలిగితే సో ఆ వర్బ్ రూట్ యొక్క రిప్రజెంటేషన్ బేస్ చేసుకొని ఆ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో మనం చెప్పగలుగుతాం. ఇక పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. సో పాస్ట్ టెన్స్కి వాజ్ కానీ వర్ కానీ వస్తుందని చెప్పినాం కదా. సో ముందు వైపున ఉండేటువంటి సబ్జెక్టు సింగులర్ అయితే అంటే ఐ కానీ, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, సో ఏదైనా ఒక పేరు రవి కానీ వచ్చినట్లయితే వాజ్ వచ్చి ఆ తర్వాత V1 ప్లస్ సింగ్ వచ్చి ఆ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. అలా కాకుండా ముందు వైపున ఉండేటువంటి సబ్జెక్టులు ప్లూరల్ అనుకోండి. సో యూ కానీ, అండ్ దెన్ వీ కానీ, అండ్ దెన్ దే కానీ, అండ్ దెన్ రవి అండ్ రాజు అనేటువంటి ప్లూరల్ నౌన్ కానీ ఏదైనా వచ్చినప్పుడు సో ఇక్కడ వాజ్ కాకుండా వర్ వస్తుంది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో భాగంగా. సో ఆ తర్వాత మనకి ఆబ్జెక్ట్ యాజ్ యూజువల్. అదే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ వస్తుంది, అది సింగులర్ సబ్జెక్ట్ అయినా ప్లూరల్ సబ్జెక్ట్ అయినా. ఆ తర్వాత V3 వస్తుంది, చివర ఆబ్జెక్ట్ వస్తుంది. సో ఇక్కడ ఐ కానీ, వీ కానీ, యూ కానీ, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, దే కానీ ఏదైనా సింగులర్ నౌన్ కానీ ఏదైనా ప్లూరల్ నౌన్ కానీ వచ్చి ఆ తర్వాత వచ్చినప్పుడు పక్కనే హ్యాడ్ వస్తుంది. సో పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి తప్పనిసరిగా మనకు పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ ఫామ్ ఉండాలి. సో అక్కడ V3 వస్తుంది. సో చివరన ఆబ్జెక్ట్ వస్తుంది. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఎస్, ఐ హ్యాడ్ సీన్ ద మూవీ. ఓకే, నో ప్రాబ్లం. ఏదో ఒక మూవీ నేను చూసేసినాను అని చెప్పేటువంటి సీక్వెన్స్లో ఇలా చెప్తాం. అవి కాకుండా మరి మీరు ఏ సబ్జెక్టు పెట్టినా కూడా సేమ్ వర్డ్ ప్యాటర్న్ వచ్చే అవకాశం ఉంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో పాస్ట్ టెన్స్కు సంబంధించినటువంటి హ్యాడ్ అనేటువంటిది ఉంటుంది. సో కంటిన్యూస్కు సంబంధించినటువంటి V1 ప్లస్ సింగ్ ఉంటుంది. మరి ఆ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని రిప్రజెంట్ చేయడానికి హ్యాడ్ బీన్ ఉంటుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో హ్యాస్ బీన్ ఉంటుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో హ్యాడ్ బీన్ ఉంటుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో విల్ హ్యావ్ బీన్ ఉంటుంది లేదా షల్ హ్యావ్ బీన్ ఉంటుంది అనేటువంటి ఒక చిన్న విషయాన్ని మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఆ రకమైనటువంటి వర్బ్ రూట్ ఉన్నటువంటి సెంటెన్సు సో ఆ పర్టికులర్ టెన్స్లో ఉంది అని ఆ వర్బ్ను బేస్ చేసుకొని చెప్పవచ్చు. ఇక ఫ్యూచర్ సింపుల్. సో ఐ కానీ వీ కానీ వచ్చినప్పుడు షల్ వస్తుంది. సో రిమైనింగ్ ఏ సబ్జెక్టు వచ్చినా కూడా సో ఎనీ సార్ట్ ఆఫ్ సబ్జెక్ట్ వచ్చినా కూడా విల్ వస్తుంది. అయితే విల్ కానీ షెల్ కానీ వచ్చిన తర్వాత పక్కన ఉండేటువంటి వర్బు తప్పనిసరిగా V1 బేస్ ఫామ్లోనే ఉండాలి అనేటువంటి విషయాన్ని గుర్తించండి. సో విల్ కానీ షెల్ కానీ వచ్చి పక్కన V1 బేస్ ఫామ్ వచ్చింది అంటే అప్పుడు తప్పనిసరిగా అది సింపుల్ ఫ్యూచర్ లేదా ఫ్యూచర్ సింపుల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఒకవేళ విల్ బీ ప్లస్ లేదా షల్ బీ ప్లస్ V1 ప్లస్ సింగ్ వచ్చింది, కంటిన్యూస్ కదా, ఫ్యూచర్ కాబట్టి విల్, సో కంటిన్యూస్ కాబట్టి V1 ప్లస్ సింగ్. సో మరి ఫ్యూచర్ కంటిన్యూస్ కాబట్టి విల్ బీ ప్లస్ V4 లేదా V1 ప్లస్ సింగ్ ఫామ్ వచ్చింది అంటే అది ఫ్యూచర్ కంటిన్యూస్కు సంబంధించినటువంటిది. ఇక ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో సబ్జెక్టు విల్ హ్యావ్ ప్లస్ V3. పర్ఫెక్ట్ అంటే V3 ఉండాల్సిందే. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కాబట్టి విల్ హ్యావ్ ప్లస్ V3 లేదా షెల్ హ్యావ్ ప్లస్ V3. విల్ కానీ షెల్ కానీ వచ్చినప్పుడు సబ్జెక్టు సింగులర్ అయినప్పటికీ కూడా ఆ విల్లు షెల్ తర్వాత హ్యావ్ మాత్రమే వస్తుంది. ఈ విషయాన్ని కూడా మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో భాగంగా విల్ హ్యావ్ బీన్ V1 ప్లస్ సింగ్ లేదా షెల్ హ్యావ్ బీన్ V1 ప్లస్ సింగ్. ఈ విధంగా మనం వర్బ్ యొక్క రిప్రజెంటేషన్ ఏదైనా ఒక సెంటెన్స్లో ఉంది అంటే అప్పుడు ఆ సెంటెన్సు ఆ పర్టికులర్ టెన్స్లో ఉంది అని ఐడెంటిఫై చేస్తాం. సరే, వాయిస్లో భాగంగా చూడండి, కేవలం 12 టెన్సెస్ ఉన్నప్పటికీ కూడా 12 టెన్స్ ఫామ్స్ ఉన్నప్పటికీ కూడా 8 రకాల టెన్స్ ఫామ్స్ను మాత్రమే మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోనికి మార్చగలుగుతాం. మిగిలిన 4ని మార్చలేం. 4ని మార్చలేనటువంటి 4లో చివరన ఉండేటువంటి ఈ మొత్తం సెట్ అంతా ఉంటుంది. ఏది? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ 3ని మనం ఎటువంటి పరిస్థితుల్లోనో ప్యాసివ్ వాయిస్లోనికి మార్చలేం. సో ఎగ్జాక్ట్గా యాక్యురేట్ ఫామ్ని అయితే తీసుకురాలేం. అప్రాక్సిమేట్ ఫామ్ చెప్పుకోవాల్సిందే కానీ యాక్యురేట్గా తెచ్చుకోలేం. సో 3 ఉన్నాయి. ఇక 4వది ఏంటి అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ని కూడా మనం ఎటువంటి పరిస్థితుల్లోనో ప్యాసివ్ వాయిస్లోనికి మార్చడానికి వీలు పడదు. సో ఈ 3లో బీన్ ఉంది, దాంట్లో బీ ఉంది. ఐ రిపీట్, 3 పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో బీన్ ఉంది, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో బీ ఉంది. ఎందుకు ఇవి ఉండడం వల్ల వీటిని ప్యాసివ్ వాయిస్లోనికి మార్చలేకపోతున్నాం.
సో అవి ఉంటే ఎందుకు మార్చలేం అనేటువంటి విషయాన్ని మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. మొత్తానికి 12 టెన్స్ ఫామ్స్లో కేవలం 8 మాత్రమే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోనికి మార్చగలుగుతాం. సో మిగిలిన 4 మనం మార్చలేం. ఆ 4 ఏంటి అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ మరియు ఫ్యూచర్ కంటిన్యూయస్. సో ఈ విషయాలను బేస్ చేసుకొని సో సెంటెన్స్ యొక్క టెన్స్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి మరియు సో ఏ టెన్స్ ఫామ్స్ని మనం ప్యాసివ్ వాయిస్లోనికి మార్చగలుగుతాం అనేటువంటి విషయం మీద కూడా మీరు క్లారిటీ తీసుకోవాలి.